నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. ఏపీలో ప్రభుత్వం ఏర్పడింది, మంత్రివర్గం కొలువుదీరింది. ఈ నెల 19వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజు ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు సభలో సీనియర్ ఎమ్మెల్యేను ప్రోటెం స్పీకర్ గా ఎన్నుకుంటారు. ఆ తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను సభ ఎన్నుకోనుంది. ఇప్పటికే స్పీకర్ గా టీడీపీ సీనియర్ నేత నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు డిప్యూటీ స్పీకర్ ఎవరనే చర్చ జరుగుతోంది. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా ఉన్న జనసేనకు డిప్యూటీ స్పీకర్ పోస్టు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీకి స్పీకర్, జనసేనకు డిప్యూటీ స్పీకర్ పదవి కేటాయించాలని కూటమి నేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో జనసేనలో ఈ పదవి ఎవరికి వస్తుందనే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా సామాజిక సమీకరణలు దృష్టిలో పెట్టుకుని డిప్యూటీ స్పీకర్ పదవిని కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జనసేన నుంచి మంత్రివర్గంలో 2 కాపులు, ఒక ఓసీకి అవకాశం కల్పించారు. దీంతో డిప్యూటీ స్పీకర్ పదవికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తిగా మారింది. డిప్యూటీ స్పీకర్ పదవిని మహిళలకు కేటాయించాలని జనసేన నిర్ణయిస్తే మాత్రం నెల్లమర్ల ఎమ్మెల్యే లోకం మాధవికి అవకాశం దక్కనుంది. జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే లోకం మాధవి. సామాజిక సమీకరణలు ఆమెకు కలిసొచ్చే అవకాశం ఉంది. మంత్రివర్గంలో జనసేన నుంచి 2 కాపు, ఒక ఓసీ ఉన్నారు. లోకం నాగమాధవి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు కావడంతో ఆమెను డిప్యూటీ స్పీకర్ గా ఎంపిక చేస్తారనే ప్రచారం జరుగుతోంది. లోకం నాగమాధవి కాకుండా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీని ఈ పదవికి ఎంపిక చేయవచ్చనే చర్చ కూడా నడుస్తోంది. బీసీ సామాజిక వర్గానికి ఆ పదవి ఇవ్వాలనుకుంటే నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ రేసులో ఉన్నారు. ప్రస్తుతానికి లోకం మాధవి లేదా పంతం నానాజీల్లో ఒకరికి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.